సండే స్పెషల్ ఫిష్ కర్రీ చేశాను. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు లైవ్ ఫిషెస్ కనిపిస్తే నేను తీసుకున్నాను అనమాట. తీసుకొని అక్కడే కట్ చేపించేసుకొని ఇంటికి తెచ్చేసుకున్నాను. ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నాను. కల్లుప్పుతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే నేను ఉప్పు కారం పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీలోకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు అల్లము అండ్ ధనియాలు అలాగే గసగసాలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకున్నాను. కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పేస్ట్ అంతా అందులో వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని దాని తర్వాత పక్కనే నేను టమాటోస్ కూడా మిక్సీ వేసుకున్నాను. మంచిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అందులోకి టమాటో ప్యూరీని అయితే కలిపేసి అది కూడా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ తేలినంత వరకు ఉంచాను. దాంట్లోకి ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసాను. చేప ముక్కలను ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా వేయించిన తర్వాత నేను మళ్ళీ వాటిని తిప్పేసుకొని ఇందులోకి అయితే నేను చింతపండు రసం వేసుకున్నాను. చింతపండు రసం వేసుకొని ఆయిల్ తేలినంత వరకు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ. చాలా యమ్మీగా చాలా టేస్టీగా బాగుంది. అంతే ఈ వీడియో. బాయ్.